అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి నూతన సిలబస్లో ఎకానమీ అనేది ఒక మేజర్ పార్ట్గా ఉందండి. సో ఒకసారి మనం పాత సిలబస్ని ఈ యొక్క కొత్త సిలబస్ని కంపేర్ చేసినట్లయితే కొత్త సిలబస్ ప్రకారంగా అయితే ఎకానమీ వెయిటేజ్ అనేది తగ్గిందండి. సో కంటెంట్ మాత్రం చెప్పుకోదగినంతగా తగ్గలేదండి. సో ఇక్కడైతే వెయిటేజ్ మాత్రమే తగ్గింది, కంటెంట్ మాత్రం చెప్పుకోదగినంతగా తగ్గలేదండి. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది అయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి అయితే మనకు బాగా పట్టు ఉండదండి. సో ఏపీ ఎకానమీకి సంబంధించి ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉత్పన్నం అవుతాయండి. సో దీనికి సంబంధించి నేనైతే ఒక మంచి లేటెస్ట్ బుక్స్తో పాటు అలానే ఏం చదవాలి ఏం చదవకూడదు సిలబస్ని ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే మన ఛానల్ అనేది 10,000 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరింత సపోర్టివ్గా ఉంటుందండి. సో మిత్రమా, జెన్యూన్ లేకపోతే నేను అసలు ఏ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించను, తీసుకురాను. ఫేక్ విషయాలు అయితే అస్సలు తీసుకురాను. సో ఒకసారి మనకైతే మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి పోటీ పరీక్షలు ప్రత్యేకమని చెప్పి ఒక బుక్ అయితే మనకు ఫస్ట్ ఎడిషన్ అంటే 2023లో ఈ బుక్ అయితే ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఇది మన గవర్నమెంట్ బుక్ అండి. సో తెలుగు అకాడమీ వారు రూపొందించినటువంటి బుక్ ఇది. తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారు రూపొందించినటువంటి బుక్. సో ఈ బుక్ని మనం ఎందుకు ప్రామాణికంగా చదవాలంటే రేపు పొద్దున్న ఏదైనా ప్రశ్నపత్రంలో డౌట్స్ ఉన్నా సరే, లేకపోతే ఏదైనా ప్రశ్న అనేది మనకు తప్పుగా కనిపించినా సరే, లేకపోతే ఆప్షన్ సరిగ్గా ఇవ్వలేదు, లేకపోతే ఏదైనా సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నాయి. సో ప్రశ్నపత్రం సంబంధించి ఆన్సర్ ఒకవేళ వాళ్ళు వేరేలాగా ఇస్తే ఇక్కడ ఉన్న ఆన్సర్ వేరేలా ఉంటే మనం కంప్లైంట్ అనేది అబ్జెక్షన్స్ అనేది పెట్టొచ్చండి. సో ఇక్కడైతే ఏ విధంగా మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ బట్టి మనం అక్కడ ఉన్న ఆప్షన్స్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని కూడా మనం అబ్జెక్షన్ అయితే తెలియజేయచ్చండి. సో అంత ఈ యొక్క బుక్కి వెయిటేజ్ ఉందండి, ఈ యొక్క బుక్కి అంత ప్రాధాన్యత ఉందండి. సో దీన్నే స్టాండర్డ్ బుక్స్ అని కూడా అంటారండి. సో ఒకసారి మనకు ఇచ్చినటువంటి గ్రూప్ 2 సిలబస్ ప్రకారంగా సిలబస్ ఏంటి ఒకసారి మనం తెలుసుకొని చేద్దాం. సో సిలబస్ ప్రకారంగా ఈ బుక్ రూపొందించారో లేదో ఒకసారి తెలుసుకుంటాం. సో ఒకసారి మనకు సిలబస్ ఏంటి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. సో ఏపీ ఎకానమీకి సంబంధించి మనకు 2 పార్ట్లు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి ముందు సిలబస్ ప్రకారంగా ఇప్పుడున్న సిలబస్ ప్రకారంగా ఒకసారి చూసుకున్నట్లయితే ముందు సిలబస్ ప్రకారంగా అయితే ఒక్కొక్క టాపిక్ని ఇప్పుడు జాతీయ ఆదాయం ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ద్రవ్యోల్బణము, ప్రభుత్వం, బ్యాంకింగ్ ఇదంతా ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అదేనండి పబ్లిక్ ఫైనాన్స్ ఇదంతా కలిపి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ప్రణాళికలు అనేది ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. జనాభా అనేది ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇలా 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్లో అన్నీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఒక టాపిక్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అని చెప్పి అక్కడే జాతీయ ఆదాయం సంబంధించి ఇవ్వడం కానీ, అలానే ప్రణాళికల కోసం ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలన్నీ ఒకే టాపిక్లో అనేది కంటెంట్ అనేది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముందు సిలబస్లో ఏంటంటే ఒక్కొక్క టాపిక్ని సెపరేట్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ముందే చెప్పాను ఏంటంటే కేవలం వెయిటేజ్ మాత్రమే తగ్గింది కానీ సిలబస్ మాత్రం చెప్పుకోదగినంతగా తగ్గలేదండి. సో ఒకసారి ఏపీ ఎకానమీకి సంబంధించి చూద్దామండి. సో మనకు టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు పబ్లిక్ ఫైనాన్స్ నిర్మాణం అంటే ప్రభుత్వ విత్తం ఎలా ఉందని చెప్పి ఈ టాపిక్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏ అంశాలు చదవాలి కూడా ఇచ్చారండి. సో ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందామండి. సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోకి ఏ అంశాలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. సో యాక్చువల్గా అయితే ఆర్థిక వ్యవస్థ అంటే ఒకసారి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మానవ నిర్మాణం అంటే మానవ నిర్మాణం అంటే ఏం చెప్తామండి, మానవునికి సంబంధించి అవయవాలు అన్నీ కలుపుకొని చెప్పి ఆ నిర్మాణం గురించి చెప్తాం కదండి. అలానే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్తామంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఆదాయం ఏ విధంగా ఉంది, జనాభా ఏ విధంగా ఉంది, మానవ వనరులు అభివృద్ధి, అలానే విద్య, ఆరోగ్యం ఏ విధంగా ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంది, వృత్తుల వారి వ్యవస్థ ఎలా ఉంది, నిరుద్యోగత ఎలా ఉంది, మూలధన కల్పన ఏ విధంగా ఉంది, పేదరికం ఎలా ఉంది, సహజ వనరులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటి గురించి చెప్తే దాన్ని ఆర్థిక వ్యవస్థ అంటామండి. సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అని ఇక్కడ టాపిక్ ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం వీటన్నిటిని టచ్ చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ నిర్మాణం అని ఒక టాపిక్ ఇవ్వడం జరిగిందండి. సో పబ్లిక్ ఫైనాన్స్ నిర్మాణం గురించి చెప్పేటప్పుడు మనం ఒక 6 అంశాలు అయితే మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అంటే ఏంటి పబ్లిక్ ఫైనాన్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ప్రభుత్వం రాబడి ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ వ్యయం అంటే ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ రుణం ఏ విధంగా ఉంటుంది, అసలు విత్త నిర్వహణ అంటే ఏంటి, కాస్ట్ విధానం అంటే ఏంటి, ఫెడరల్ విత్తం అంటే ఏంటి, వీటన్నింటి కోసం ఈ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో మనం మాట్లాడతామండి. సో వాడిచ్చిన టాపిక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. సో యాక్చువల్గా అయితే
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఆల్రెడీ మనం మాట్లాడామండి. సో వీటన్నిటి కోసం ఇంతకుముందు ఏదైతే చెప్పామో వాటన్నిటి కోసం టచ్ చేయాల్సి ఉంటుందండి. మరియు వృద్ధి, సో గ్రోత్ అంటే ఎలా గ్రోత్ ఏ విధంగా ఉంది అంటే కింద సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి ఎలా ఉంది, కింద సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వృద్ధి రేట్ ఏ విధంగా ఉంది, తలసరి ఆదాయ వృద్ధి రేట్ ఎలా ఉంది, ఆదాయాల వృద్ధి రేట్ ఎలా ఉన్నాయి. సో మొత్తంగా అనమాట అంటే సెక్టోరియల్ అంటే వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ ఈ యొక్క వృద్ధులు ఏ విధంగా ఉన్నాయి వీటన్నింటి కోసం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారండి జిఎస్డిపి, ఆల్రెడీ మనం మాట్లాడాం. ఏంటంటే అక్కడ మనం జీడిపి కోసం మాట్లాడతాం, ఇక్కడ జిఎస్టీ స్టేట్ గురించి మాట్లాడతామండి. సో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ఏ విధంగా ఉంది, అలానే సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఇక్కడ ఇచ్చారండి. సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఏ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా 3 రంగాల కోసం తెలుసుకోవాలి. ఆ 3 రంగాలు ఏంటంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం. సో వ్యవసాయ రంగం ఎలా ఉంది, పారిశ్రామిక రంగం ఎలా ఉంది, సేవా రంగం ఎలా ఉంది, సో వీటిలో వృద్ధి ఏ విధంగా కనబడుతుంది, ఈ వృద్ధి ఏ విధంగా కనబడట్లేదు, ఎక్కడ మనం లోట్లో ఉన్నాం, ఎక్కడ లోట్లో లేము, వీటి పరంగా మొత్తం ఈ సెక్టోరియల్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకునేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో మొత్తం మనం చెప్పొచ్చండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆర్థిక వ్యవస్థ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆర్థిక వ్యవస్థ మనం స్టార్ట్ చేసినా సరే ఈ రంగాల కోసమే తెలియజేయాలి. సో ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అలానే ఇక్కడ చెప్పుకున్నాం తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తలసరి ఆదాయం ఇక్కడ ఏ విధంగా చదవాలో, ఏ టాపిక్లు చదవాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ ఏపీ రాష్ట్ర ఆదాయం, సో ఇది పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి ఇచ్చారండి. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం పబ్లిక్ ఫైనాన్స్లో మనకు స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి ఏం చదువుతామంటే ఒక 6 టాపిక్ చదువుతామని చెప్పడం జరిగింది. సో 6 టాపిక్లు ఏంటంటే ప్రభుత్వ రాబడి ఎలా ఉంటుంది, ప్రభుత్వ వ్యయం ఎలా ఉంటుంది, ప్రభుత్వం యొక్క రుణం ఏ విధంగా ఉంటుంది, విత్త నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, కాస్ట్ విధానం ఏ విధంగా ఉంటుంది, ఫెడరల్ విత్తం ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి కోసం చదవాల్సి ఉంటుందండి. సో ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారండి ఏంటిది పన్ను మరియు పన్నేతర ఆదాయం. సో పన్ను మరియు పన్నేతర ఆదాయం ఎక్కడ చదువుతామంటే ప్రభుత్వ రాబడి గురించి చదువుతామండి. సో ప్రభుత్వ రాబడి గురించి మనం ఏం చదువుతామంటే ప్రభుత్వం రాబడి వాటిని పెంచుకునే మార్గాల గురించి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వం రాబడి ఏ విధంగా చెప్తామంటే పన్ను రాబడి ఏ విధంగా ఉంది, పన్నేతర రాబడి ఏ విధంగా ఉంది ఇక్కడైతే చెప్తాం కాబట్టి అది ఆ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఏపీ రాష్ట్ర వ్యయము, ఆ వ్యయం అంటే రాష్ట్రం యొక్క వ్యయం ఏ విధంగా ఉంది, సో ప్రభుత్వం ఏ అంశాలపై ఖర్చు చేస్తుంది, అలానే ప్రభుత్వ వ్యయం పెరగడానికి గల కారణాలు ఏంటి, ఉత్పత్తి, ఉద్యోగత, ఆదాయంపై ప్రభుత్వ వ్యయం ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ అంశాల కోసం చదవాలండి. అలానే అప్పులు, వడ్డీ చెల్లింపులు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. అంటే ప్రభుత్వం యొక్క రుణం కోసం చెప్పాం. సో ఏంటి అప్పులు అంటే ఏంటి, అప్పులు యొక్క వ్యయము ఏంటి, వడ్డీ చెల్లింపులు ఏంటి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మనకు ఏంటంటే వ్యయానికి సరిపడినంత ఆదాయం మనకు లేకపోయినప్పుడు ఏంటంటే మన ప్రభుత్వం ఏంటంటే అప్పులు చేస్తుంది అనమాట. సో రుణం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క రుణాన్ని ఏ విధంగా చెప్తామంటే అంతర్గత రుణము, బహిర్గత రుణము దీనికోసం చెప్తామండి. సో వీటి కోసం చదవాల్సి ఉంటుంది. ఇదంతా మన ఇండియన్ ఎకానమీ బాగా చదివితే ఈ యొక్క టాపిక్ అనేది అవలీలగా చదువుకోవచ్చు అండి. కేవలం అంకెలు మారితే కానీ కాన్సెప్ట్ మారుతండి. అలానే కేంద్ర సహాయం ఇక్కడ ఏంటంటే కేంద్ర సహాయం అంటే ఇక్కడ మనం ఏ విధంగా చెప్తామంటే ఫెడరల్ విత్తంగా చెప్తామండి. అక్కడ కూడా ఇండియన్ ఎకానమీలో ఫెడరల్ విత్తం అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఏంటంటే ఫెడరల్ విత్తం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వనరులు ఏ విధంగా విభజించబడతాయి. సో ఈ కాన్సెప్ట్ని మనం చదివితే, ఈ టాపిక్ మనం చదివినట్లయితే నెక్స్ట్ విదేశీ సహాయ ప్రాజెక్టులు అంటే ఏంటంటే ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే మనకు ఏ విధంగా అదర్ ప్రాజెక్ట్స్ అంటే విదేశాల నుండి ప్రాజెక్టులు ఏ విధంగా వస్తున్నాయి, ఎఫ్డిఐలు ఏ విధంగా వస్తున్నాయి, వీటికి సంబంధించి మొత్తం చదివితే ఈ టాపిక్ అవుతుందండి. నెక్స్ట్ ఇటీవల మనకు ప్రచురించినటువంటి బడ్జెట్ సర్వే కోసం కూడా మనం చదవాల్సి ఉంటుందండి. ఇది ఓవరాల్ టాపిక్ అండి. మీరు ఏపీ ఎకానమిక్స్ చదవాల్సిన టాపిక్స్ ఇవి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నిర్మాణం అనేటప్పటికి మనం చదవాల్సింది వాళ్ళు ఇచ్చినా సరే మనం అంటే మన ఆదాయం ఏ విధంగా ఉంది, జనాభా ఏ విధంగా ఉంది, మానవ వనరుల అభివృద్ధి ఏ విధంగా ఉన్నాయి, విద్య ఏ విధంగా ఉంది, హెచ్డే ఏ విధంగా ఉంది, ఇవన్నిటి కోసం నిరుద్యోగత ఏ విధంగా ఉంది, వీటన్నిటి కోసం చదవాల్సి ఉంటుందండి. సో సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ చెప్పానండి. సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ అంటే ఖచ్చితంగా 3 రంగాల గురించి చదవాలి. నెక్స్ట్ ఈ స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఈ యొక్క 6 అంశాల కోసం అయితే చదవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడైతే టోటల్గా అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం ఇవ్వడం జరిగిందండి. సో మీరు అక్కడ ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కోసం బాగా చదివితే ఏపీ ఎకానమీలో బాగా కవర్ అవుతుందండి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మారదు, కాన్సెప్ట్ అనేది ఆ విధంగానే ఉంటుంది, కేవలం అంకెలే మారుతాయి. కాబట్టి కాన్సెప్ట్ని తెలుసుకుంటే ఈ ఏపీ ఎకానమీ అనేది ఈజీగా చదవచ్చండి. సో ఇక్కడ సేమ్ ఇచ్చారు చూడండి. ఆంధ్రాలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఏ విధంగా ఉన్నాయి, పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇచ్చి దాని యొక్క ఇచ్చారనమాట. ఏంటి వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి ధోరణులు,
పంటల విధానం, గ్రామీణ క్రెడిట్ కోఆపరేటివ్స్, అగ్రికల్చర్ మార్కెటింగ్, వ్యూహాలు, పథకాలు, అలానే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు, హార్టికల్చర్, ఇదంతా వ్యవసాయానికి సంబంధించండి. మీరు ఇండియన్ ఎకానమీలో ఈ టాపిక్ అంతా చదివితే ఇదంతా కవర్ అయిపోద్దండి. పశుసంవర్ధక, మత్స్య మరియు ఇంకేంటండి అడవులతో సహా వృద్ధి మరియు పరిశ్రమల విధానం, ఇటీవల ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం, సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎంఎస్ఎంఈల కోసం, ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం, సేవల రంగం నిర్మాణం మరియు వృద్ధి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనికేషన్స్, ఏపీలో ఇటీవల ఐటీ విధానం. సో ఇదంతా ఏంటంటే మనకు కేవలం ఏంటంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ కోసం అయితే ఇవ్వడం జరిగిందండి. సో వీటన్నిటి కోసం ఈ యొక్క కొత్త పుస్తకం అనేది సరిపోతుందా లేదా, దీనికి సంబంధించి ఈ సిలబస్లో ఇచ్చాడా లేదా ఒకసారి చూద్దామండి. సో రీసెంట్గా ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరకు కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసినటువంటి నూతన పుస్తకం అండి ఇది. సో ఫస్ట్ ఎడిషన్లో సో మొత్తం అక్కడ ఏదైతే చర్చించిన టాపిక్స్ అన్ని దీనిలో ఉంటాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మౌలిక లక్షణాలు అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్పత్తి విశ్లేషణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ముఖ్యాంశాలు ఈ టాపిక్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాబడి మార్గాలు, నెక్స్ట్ వ్యయము, రుణాలు విశ్లేషణ, అడవుల కోసం మాట్లాడడం, జనవనరులు రాష్ట్రం వివాదం, నెక్స్ట్ జనాభా కోసం చదవాల్సి ఉంటుంది, పట్టణీకరణ కోసం అంటే నిర్మాణం అంటే ఇవన్నీ చదవాల్సి ఉంటుందండి, ప్రణాళికల కోసం. నెక్స్ట్ ఏంటంటే గ్రామీణ అభివృద్ధి పథకాలు, రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి సమస్యలు, నెక్స్ట్ రాష్ట్రంలో భూ సంస్కరణల అమలు సమస్య, నెక్స్ట్ నీటిపారుదల సౌకర్యాల కోసం చదవాల్సి ఉంటుంది, పంటల తీరు కోసం, నెక్స్ట్ వ్యవసాయం మార్కెటింగ్ కోసం, రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ వృత్తులు, అలానే ఇక్కడ వ్యవసాయ విత్తనం సబ్సిడీల కోసం, రాష్ట్ర పరిశ్రమల రంగం అభివృద్ధి విధానాలు, నెక్స్ట్ పారిశ్రామిక అవస్థాపన సౌకర్యాలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యుత్ ఉత్పత్తి పంపిణీ, రవాణా పర్యాటక అది ఇచ్చారు కదండి, రవాణా పర్యాటక సౌకర్యాలు, నెక్స్ట్ ఐటీ రంగం కోసం ఇచ్చారు, నెక్స్ట్ విద్యా నైపుణ్య అభివృద్ధి, ఇదంతా నిర్మాణంలో వస్తుందండి. విద్యా నైపుణ్య అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం పోషకాహారం, ఆంధ్రప్రదేశ్లో పేదరికం నిరుద్యోగం, ఆహార భద్రత ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం నవరత్నాలు, రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి విపత్తు నిర్వహణ. సో వీటన్నిటి కోసం అంటే కొన్ని టాపిక్స్ అయితే సుస్థిరాభివృద్ధి, విపత్తు నిర్వహణ అంటే విపత్తు నిర్వహణ కోసం అయితే మనకు ప్రస్తావించలేదు, కానీ మిగతావన్నీ అంటే కేవలం ఈ యొక్క పోటీ పరీక్షల ప్రస్తావన కోసం ఈ యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ బుక్ని మీరు బాగా చదివి అంటే ఏంటంటే తెలుగు అకాడమీ బుక్తో మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అయితే ఉంటుందండి, కానీ అంకెలు అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో వీలైతే మీరు ఇండియన్ అకాడమీ చిరంజీవి సార్ అయితే ఏపీ ఎకానమీకి సంబంధించి నోట్స్ అయితే ఇచ్చి ఉంటారండి. సో ఆ నోట్స్ అయితే మీరు చదివితే సరిపోతుంది. ఆ నోట్స్ ఒకసారి మీరు క్లారిటీగా చదివితే ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఒకసారి ఎందుకంటే మంచిది తెలుగు అకాడమీ బుక్ చదివితే చాలా మంచిదండి. తెలుగు అకాడమీతో పాటు చిరంజీవి సార్ ఎకానమీ బుక్ కూడా ఏపీ ఎకానమీ బుక్ కూడా చదివితే మనకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉండదండి. ఇది కొత్త బుక్ అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి కొత్త బుక్, వాటిలో ఇచ్చినటువంటి టాపిక్స్ వివరాలండి. సో ఇంకా మున్ముందు ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రతి బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ని ఏమేమి చదవాలి, ఏమేమి చదవకూడదు ప్రతి ఒక్క అంశాన్ని నేను డిస్కస్ చేస్తానండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్.